Good evening. Welcome to MR Legal Advisor. Today topic యూత్ ఎల్ఎల్బి డిగ్రీని చూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఈ వీడియో ఒకసారి చూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఎల్ఎల్బి డిగ్రీని చూజ్ చేసుకునే ముందర ఈ వీడియోని చూడాలి అంటే మీ యొక్క కెరియర్ పాత్ ఏ విధంగా ఉంటుందో ముందుగా మనం తెలుసుకోవాలి. ఒకసారి మీరు ఎల్ఎల్బి డిగ్రీని చూజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క జీవితం, మీ యొక్క కెరియర్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మీకు కంప్లీట్గా తెలుసుకొని ఈ యొక్క ఎల్ఎల్బి డిగ్రీని కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఎల్ఎల్బి డిగ్రీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? సొసైటీ, రెస్పెక్ట్, అదేవిధంగా గుడ్ ఎర్నింగ్ మనీ, అదేవిధంగా జ్యుడిషియరీ ఎగ్జామ్స్, నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్, సోషల్ స్టేటస్, ఆపర్చునిటీ టు ఫైట్ జస్టిస్. సో మనము ఈ ఎల్ఎల్బి డిగ్రీని చూజ్ చేసుకునేదానికి ప్రధానమైన కారణాలు యువత. ముందుగా చూసుకున్నట్లయితే కొంతమంది గుడ్ క్రిమినల్ లాయర్ కావాలని, కార్పొరేట్ లాయర్ కావాలని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి యొక్క స్పెషలైజేషన్ చేయాలని, అదేవిధంగా సైబర్ లాయర్ కావాలని. సో ఈ విధంగా మనం చాలా విధంగా మన యొక్క ఆలోచనలు ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి మన ఎల్ఎల్బి డిగ్రీ చూజ్ చేసుకున్న తర్వాత ఈ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎదురయ్యే మొదటి ప్రశ్న, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు, తరువాత మనం ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. ఎల్ఎల్బి డిగ్రీ చదివిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఎల్ఎల్ఎం చేస్తారు, దాని తర్వాత పిహెచ్డి చేస్తారు, లీగల్ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ చూజ్ చేసుకుంటారు, కొంతమంది ప్రాక్టీసింగ్కి వెళ్తారు. సో డిఫరెంట్ వేస్లో చూజ్ చేసుకుంటారు. కానీ యువత ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రొఫెషన్ని మిగతా ప్రొఫెషన్తో కంపేర్ చేసి చూడకూడదు. అడ్వకేట్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. ఇక్కడ అడ్వకేట్ అయినా మనం అడ్వకేట్ ఏ రోజైతే స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అవుతామో అప్పటి నుండి మనం మనీ ఎర్నింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క మనీ ఎర్నింగ్ ఈ ప్రొఫెషన్ మిగతా ప్రొఫెషన్లో కంపల్సరీ ఇవ్వదు. ఈ ప్రొఫెషన్లో మనీ ఎర్న్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి, అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ తరువు ఉండాలి. సో ఇటువంటి 3 years మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి. సో క్లయింట్ టు అడ్వకేట్ రిలేషన్షిప్ తెలుసుకోవాలి, కోర్ట్ బిహేవియర్ తెలుసుకోవాలి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే లాంగ్ అవర్స్ మనం లెర్నింగ్ ఉండాలి. ఎవరైతే సోషల్ స్టేటస్ గాను, ఒక రెస్పెక్ట్ కోసం గాను చూసుకున్నట్లయితే ఈ యొక్క లా డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు చట్టం గురించి తెలుసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఒక ప్రొఫెషన్ చూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఆ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేసేటట్లయితేనే ఆ ప్రొఫెషన్ చూజ్ చేసుకోవాలి. లేదా మీ యొక్క కెరియర్ టీచింగ్ కానీ ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యే విధంగా ఉంటే మాత్రమే ఈ ప్రొఫెషన్ చూజ్ చేసుకోండి. ఈ ప్రొఫెషన్ చేసిన తర్వాత ఇంకొక ప్రొఫెషన్ చూజ్ చేసుకోవడము, దీనివల్ల మీ యొక్క ఏజ్ అనేది, మీ యొక్క కెరియర్ పాత్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది.
ఈ యొక్క యూత్ కంపల్సరీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారం ప్రతి వ్యక్తి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మినిమం బేసిక్ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అయితేమి, డాక్టర్ ప్రొఫెషన్ అయితేమి, డిగ్రీ ప్రొఫెషన్ అయితేమి, ఆఫ్టర్ MBA, MCA, ఇంక్లూడింగ్ ఆఫ్ అడ్వకేట్. బట్ ఈ ప్రొఫెషన్కి వచ్చేసరికి మీరు మనీ ఎర్న్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అదర్ కంపారిటబుల్ చూసినట్లయితే మిగతా ప్రొఫెషన్ కంటే చాలా లో ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీ నుంచి మీ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నట్లయితే జ్యుడిషియరీ ఎగ్జామ్ JCJ మనం ప్రిపేర్ అవుతాం. లేటెస్ట్గా JCJకి జస్ట్ ఎంట్రన్స్ కావాలంటే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలన్నా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి జాబ్కైనా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ. ఈ 3 years ఎక్స్పీరియన్స్లో మీరు మనీ ఎర్న్ చేయడం అనేది ఇట్స్ ఏ డిఫికల్ట్. సో 10% పీపుల్స్ మాత్రమే కార్పొరేట్ లా చూస్ చేసుకొని లీగల్ అడ్వైజర్గా లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ ఆఫ్ ఫాదర్ కానీ లాయర్ అయి ఉండి వాళ్ళ యొక్క క్లయింట్స్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎర్నింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నారు కొంతమంది చాలా వరకు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లలో ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్. I think సజెస్ట్ డోంట్ డూ LLB కోర్స్. LLB చేయాలి అని మీరు స్ట్రాంగ్గా మీరు అనుకుంటే కంపల్సరీ మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అడ్వకేట్లు హవర్స్లీ ఫీజ్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా ఒక యూత్ మినిమం వేజెస్, లేబర్ వేజెస్ కూడా ఎర్న్ చేయలేని పొజిషన్లో ఉన్నారు అడ్వకేట్స్. ఇటువంటి ప్రొఫెషన్ని చూస్ చేసుకొని తర్వాత మీరు బాధపడకపోకుండా ముందుగా మీకు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా మీరు ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకునేటప్పుడు నలుగురిని సంప్రదించండి. ప్రొఫెషన్ యొక్క కెరియర్ పాత్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూసుకున్నట్లయితే ఆ ప్రొఫెషన్ సంబంధించిన అడ్వకేట్స్ కానీ రిలేషన్షిప్లో ఉన్న అడ్వకేట్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా అడ్వకేట్ అయి ఉంటే ఆ అడ్వకేట్ని కానీ. సో ఈ విధంగా మన యొక్క LLB డిగ్రీని చూస్ చేసుకొని చాలామంది యువత ఇబ్బంది పడుతూ ఉంది. సీనియర్ కాడ మినిమం వేజెస్ ఆఫ్ మినిమం శాలరీని కూడా తీసుకోలేని పొజిషన్లో ఈరోజు జూనియర్స్ అడ్వకేట్స్ ఉన్నారు. మీరు ఒకవేళ మ్యారేజ్ కాని స్టూడెంట్స్ కనుక మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు మీ యొక్క కెరియర్ క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది ఫైనాన్షియల్గా. ఒకవేళ మనం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ బ్యాక్ బోన్ ఉండి సో డెఫినెట్లీ we choose LLB degree. It will take 3 to 5 years experience we need to everyone to new coming advocates. Otherwise you cannot survive. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా వరకు అడ్వకేట్ అయితే పోలీస్ ఆఫీసర్ మనల్ని ఏమన్నారు, అడ్వకేట్ అయితే మన ఫ్రెండ్ సర్కిల్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మన ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనేది మాత్రమే చూస్తారు. ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అడ్వకేట్ రూల్స్ ఏ విధంగా అడ్వకేట్ రూల్స్ పాటించాలి, పోలీస్ ఆఫీసర్ రూల్ పాటిస్తారు. ఇక్కడ ఎవరు నువ్వు చేసిన అడ్వకేట్ ప్రొఫెషన్ వల్ల
రెస్పెక్ట్ మాత్రం కాదు, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ ఉండాలి. లీగలైజ్గా లాంగ్ హవర్స్ లెర్నింగ్ ఉండాలి. ఈ వీడియో చూస్తున్న యువత అంతా ఒకసారి ఆలోచించి మనం ఎటువంటి కెరియర్ని చూజ్ చేసుకుంటున్నాం, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని ఈ కెరియర్ని చూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధంగా లీగల్ హెల్ప్ కావాలన్నా, ఎటువంటి డౌట్స్ మీకు కలిగిన తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.